హా! మౌనంగా ఉండే మనిషితో, అరవని జంతువుతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మౌనంగా చాలామంది చాప కింద నీరులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెప్పేయన్నీ వింటారు. మనమేంటంటే పిచ్చోళ్ళలాగా మన బాధ చెప్పుకుంటున్నాము, బయటికెళ్ళి కూర్చొని ఆవిడ వింటుంది కదా అని అనుకుంటాం. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎన్ని బంధాలనైనా సరే తెగ్గొస్తారు. వింటున్నారు మౌనంగా అని అంటే మాత్రం మన జీవితంలో ఉన్న గందరగోళాన్ని మొత్తం చేయాలని మనం గుర్తించుకోవాలి. అదే ఇప్పుడు నువ్వు దుఃఖం చెప్పగానే అట్లా కాదమ్మా ఇట్లాగా అని చెప్పేవాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళే మనవాళ్ళు. అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎవరైతే వాళ్ళ టైమ్ పాస్ కోసమో, లేకపోతే నీ బాధ విని ఇంకొకళ్ళకి చెప్పాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే మౌనంగా ఉంటారు తప్ప, మాటకి "నువ్వేంటి ఈ తప్పు చేశావు నువ్వు. అటునుంచి ఇటు బయటికి రా. నీదేంటి నువ్వేం తప్పు చేయనట్లుగా ఉంటున్నావు" అని ఎవరైతే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారో వాళ్ళే మనవాళ్ళు. జాగ్రత్త అని చెప్తున్నారు. ఎంత లోతుగా ఉంటారో అంత విడదీయటానికి సమర్థతతోటుంటారనమాట. ఇంకొకటి చూడండి. అనంతమైన సృష్టిలో సత్యం కంటే విలువైంది ఏమీ లేదమ్మా. ప్రేమ ఒక్కటే. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నాము అనుకుంటే, వాళ్ళ దగ్గరికెళ్ళి అబద్ధం చెప్పగలమా? అస్సలు చెప్పలేమమ్మా. నిజమైన ప్రేమ ఎప్పుడూ గూడా, అమ్మో! వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, నా నా గురించి ఏమన్నా చెడుగా అనుకుంటారేమో అనుకోని మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళ దగ్గరికెళ్ళి అట్లా చెప్పాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ భగవంతుడు అక్కడికెళ్ళేసరికల్లా మన మనసు అబ్బా! ఇంత నమ్మారే, వీళ్ళ దగ్గర నా బాధని, నా తప్పుల్ని, ఎదుటి వాళ్ళ తప్పుల్ని, నా దుఃఖాన్ని మార్చి చెప్తే ఆవిడకేమొస్తుంది? నాకేమొస్తుంది? అని నిజంగా ప్రేమించే వాళ్ళ దగ్గర మన దుఃఖం వెల్లబుచ్చుకునేటప్పుడు నిజంగా నిజాలు చెప్పేస్తామమ్మా. అట్లా గనక చెప్పకపోతే వాళ్ళని నమ్మటానికి వీలు లేదు. అసలు నీ మనసే అంగీకరించదు అని చెప్తున్నాడిక్కడ భగవంతుడు. అవును. అయితే ఇంకా ఇంకోటేంటమ్మా, అత్యంత అద్భుతమైంది అనేదేంటంటే, మనల్ని కలిపేది ఏమిటి అనంటే, ఒక చిరునవ్వు, ఒక కన్నీళ్ళమ్మ. ఇప్పుడు ఒక మనిషిని చూస్తే ఆప్యాయతతోటి కన్నీళ్ళొచ్చేస్తాయి. ఒక మనిషిని చూస్తే చిరునవ్వుతోటి ఏదో మన సొంత మనిషి మన దగ్గరకొచ్చేసారు. నాకింకే భయం లేదు. నా దుఃఖాలన్నీ దూరమైపోతాయి అనే భావన ఒక్కొక్క మనిషిని చూస్తే మనకి కలుగుతూ ఉంటదమ్మా. వాళ్ళని చూడంగానే కన్నీళ్ల పర్యంతంతో అయిన చిరునవ్వు ఒకటొస్తుంది. 2 కలిపి ఎప్పుడైతే మనకొచ్చిందో, మనకి తెలియకుండానే మనకు తెలిసేది ఏంటి అనంటే, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది ఏంటి అనంటే, ఆ మనిషిని మనం అతీతంగా ప్రేమిస్తున్నామని, ఆ మనిషి నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు అనే భావన మనకి కలగాలి. కలుగుతుంది. అది మనకు తెలీదు. ఎప్పుడైతే కన్నీళ్ళు, చిరునవ్వు ఒకేసారి బయటికొస్తాయో, ఓహ్! ఈ మనిషంటే నాకింత ప్రేమ అని మనకర్థమవుతుంది. మనం ఇంత ప్రేమిస్తున్నామని గూడా మనకు తెలీదు. అలా ప్రేమిస్తూ ఉంటాము వాళ్ళని. అంత బాంధవ్యంతోటి, నమ్మకంతోటి ఉంటూ ఉంటాము. ఇంకోటి చూడమ్మా, మనము భ సంసారంలో ఉంటూ అలలకు భయపడ్డామనుకోమ్మా, సముద్రంలో ఈదుతూ ఉన్నాము. సంసారంలో ఈదుతూ భయపడ్డాము అని అనుకోమ్మా, ఒడ్డున చేరగలమా? కదా! అలాగే భయపడితే ఒడ్డున చేరలేం గదమ్మా! భగవంతుని మార్గం అనేది మన ఒడ్డు అనుకుందాం. అక్కడికి చేరాలి అనుకున్నాం. ఈ సముద్రం ఒక సంసారం అని అనుకుందాం. ఈ సంసారంలో ఈదలేక నేను ఒడ్డుకి చేరలేకపోతున్నానని ఏడుస్తూ కూర్చుంటే, నువ్వు ఉన్న చోటే ఉన్నట్లుగా మునిగిపోతావు. భగవంతుడిని చేరాలి అని అంటే, మొట్టమొదట కొన్ని కష్టాలు పెడతాడమ్మా. అవి లోతుగానే ఉంటాయి. అర్థం చేసుకోసం కష్టంగా ఉంటది. కానీ ఎవరైతే ఏ జీవుడైతే అంకిత భావంతో భగవంతుణ్ణి ఆహ్, చేస్తాడో, అంకిత భావంతోటి శరణాగతి చేస్తాడో, వాడికి ప్రస్తుతం నీకు కష్టాలుగా కనిపిస్తున్నయన్నీ కూడా ఒక పూల మార్గం యేసేస్తాడు. ఆ కష్టాలన్నీ గూడా పువ్వులుగా తయారయ్యి నీ కాళ్ళ కిందకొస్తాయి. ఎప్పుడైతే కష్టాలను నువ్వు కోరుకుంటూ భయపడుతూ ఉంటావో, ఆ కష్టాలు నీ నెత్తికెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటాయి. ఆ కష్టాలని నువ్వు భగవంతుడికి అర్పిస్తూ ఓర్పుతో గనక, మౌనంతో గనక ఉంటావో, ఆ కష్టాలు పూలుగా మారి నీకు కాళ్ళ కిందకెళ్ళిపోతాయి అని చెప్తున్నాడమ్మా ఇక్కడ భగవంతుడు. ఎంత చక్కగా చెప్పాడో కదా! కష్టాలను ఎలా అనుభవించాలి, ఎలా కాళ్ళ కింద పడేసేయాలి, మన నెత్తి మీద నుండి
ఆడుతూ ఉండే కష్టాలని, కర్మ ఫలితాలని ఎలా త్రుంచిపారేయాలి, ఏ భావంతో మనం చెయ్యాలి అనేది చక్కగా చెప్పాడమ్మా ఇక్కడ. హ్మ్. ఇంకా భగవంతుడిని చేరాలంటే భావోద్వేగంతో ఉన్న శరణాగతి పొందాలి అని చెప్తున్నాడు. ఈ పాయింట్స్ గుర్తు తెచ్చుకోండమ్మా. గుర్తుంచుకోండి. ఎదుటి మనిషిని తప్పు పట్టే ముందల వాళ్ళ ఆలోచనలు, విధానం మనకంటే భిన్నంగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. అర్జున, నువ్వు ఒక మనిషిని నువ్వు తప్పు పట్టాలి అనుకుంటే వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు అని అని మనకు అనిపించేటప్పుడు వాడు వాడి మనసు కరెక్ట్‌గా లేదురా! వాడు ప్రాపంచకం మీద ఉన్నాడురా! వాడు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఒకటి ఉన్నదే ఒక కష్టాన్ని, ఒక చర్య, ఒక ఒక క్రియ ఉంది. ఆ ఒకే క్రియ అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చేయాలి చెప్పాలి అనంటే, ఒక కూరని చేయాలంటే కొంతమంది అంత నూనె ఎక్కువేసి మగ్గబెడతా ఉంటారు. కలబెడతా ఉంటారు. అక్కడి నుంచి కదలనే కదలరు. అట్లాగా కూర ఉడకబెట్టొచ్చు. లేదు, కుక్కర్‌లో ఒక్క స్పూనో, అర స్పూనో నూనేసి, కూర ముక్కలు మొత్తం పోసి, అంత ఉప్పేసి, ఒక చిటికెడు నీళ్లు పోసినా ఉడుకుద్ది. ఒక కోతతో రప్పిస్తాం. అలాగా ఉడుకుతుంది. ఇంకొక రకం ఏంటి అనంటే, మనం మూత గిన్నె నీళ్లు పెట్టి ఎగరేసుకుంటా ఉంటాం. అలాగా ఉడుకుతది. ఉడికేది మాత్రం ఒకటే ఐటెమ్. కానీ చేసే విధానాలు 3. అట్లాగే ఒక పని చెయ్యాలి అనంటే ఒకడు ఎక్కువ ప్రొలాంగ్ చేసుకుంటూ అనుభవిస్తూ ఉంటాడు కర్మని. ఒకడేంటంటే తేలికగా చేసేస్తాడు నాబోటోళ్ళు. ఆ కుక్కర్‌లో పడేస్తారు. నూనె ఎక్కువ తినకూడదని ఒకరు వేసేస్తాడు. అక్కడ ఉప్పేసి ఒక కూత రప్పిస్తాడు, అయిపోద్ది. దాంట్లో చాలా నీళ్లు ఊరుతాయి. మళ్ళీ అయ్యో! నీ కర్మ ఇంకా తీరలేదు అని చెప్పి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు మంట పెట్టి తక్కువ నీళ్ళు అయిపోయినాయి అన్నప్పుడు వాడుకుంటూ ఉంటాం. ఇట్లాగా సులువుగా చేసుకోవచ్చు. దాని దగ్గర ఉండక్కర్లేదు. దాన్ని ప్రేమించక్కర్లేదు. దాన్ని ప్రాధేయపడక్కర్లేదు. అమ్మా ఉడకమ్మా, అమ్మా ఉడకమ్మా అని మనం అడగక్కర్లేదు. దాని పని అది చేసుకుపోతుంది. మన పని మనం చేసుకుపోతున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నీకు ఉడిగే గతి కూరగాయలకి చెప్తున్నాం. నీకు ఉడకాల, నేను తినాల. ఉడకమ్మా ఉడకమ్మా నేను బ్రతికెందుకులాడాలి? నీ పనే అది కదా! మంటకి చెబుతాం. దీన్ని ఉడికిచ్చే పని నీది. ఇదిగో నేను పై మీద మాడిందా జన్మ వృధా. చక్కగా ఉందా అంటే కూరలు మాడటానికి అయ్యో నేను మాడిపించాను కాబట్టి జన్మ వృధా అది కాదు. ఉదాహరణకి జీవితంలో మనం అర్థం చేసుకోకుండా దాన్నే పట్టుకొని ఊగులాడుతూ నాకు లేదు, నాకు రాదు, నాది పోయింది, నాకేంటి అని ఈ మనిషి ప్రేమించలా, ఆ మనిషి ప్రేమించలా, నా ఇలాక్కున్నాడు, నాకు రాలేదు అని ఏదైతే అనుకుంటూ ఉంటామో అది మాడిపోవటం. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. నీకు ఏదైతే చెప్పానో అది నువ్వు చేసేయి, నేను ఆపేస్తా. తర్వాత అది పక్వానికి వచ్చినప్పుడు నేను తింటా అనే భావంతో ఈ మధ్యకాలం అంటే పొయ్యి మీద పడేసిన తర్వాత అది ఉడికి ఆపేసిన తర్వాత మగ్గి మన నోటికి వచ్చిందాకా ఈ మధ్యకాలం భగవంతుడితోటి ఉండాలి. అంటే ఏంటి అనంటే కర్మలు చేశావు, కర్మలని ఉడికించటానికి వచ్చేసింది మనకి టైంకి. వాటిని గనక మనం అమ్మా నేను భరించలేకపోతున్నానమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, నేను అదమ్మా ఇదమ్మా అంటే సరే సావు నిన్ను ఇంకా ఉడికిస్తానని చెప్పేసి కర్మలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. నేను చేసిన కర్మ ఫలితం వచ్చావా? నువ్వొచ్చావా? సర్రా! అయితే ఏం చేస్తావు? నేనప్పుడు తెలియక చేశా. ఇప్పుడు నేను తెలుసుకున్నా. భగవంతుడి పాదాలు పట్టుకున్నా. శరణాగతి పొందుతున్నా. పూర్తిగా నమ్మా. నేను ఒక సింహాన్ని. నేను సింహాల్లాగా బతుకుతా. లేదా ఈ తోడేళ్లలాగా ఉంటే అనేక మంది తోడేళ్ళు నువ్వు సింహం అయినప్పటికీ కూడా భయపెడుతూ ఉంటాయి. నువ్వు తోడేలు లాంటి కర్మవి. నేను నీకు భయపడను. నేను సింహంలాగే ఉంటాను అని అనుకోవాలి. అటువంటప్పుడే కర్మలన్నీ కూడా మనల్ని తట్టుకొని మన యొక్క జీవిత గమ్యాన్ని భగవంతుడి వైపు తిప్పటానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని కృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా చెప్తున్నారు. ఆ! మనకంటూ ఒక మార్గాన్ని మనం సృష్టించుకున్నప్పుడు, మనం ఆ గమ్యాన్ని చేరటానికి మనకి మనమే లీడర్‌లుగా ఉండాలి. చూడండమ్మా, ఎంతో మంది కష్టాలు చెప్పుకుంటూనే ఉంటారు. అందులో మనం ఉండకూడదు. కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. ఆ కష్టాలు విని మనం చెప్పుకోవట్లేదు. మనం తలుచుకుంటున్నామని అర్థం అంటున్నాడు. మనకొచ్చిన కష్టాలని ఒకళ్ళతో చెప్పుకున్నాం. ఎవరితో చెప్పుకోవాలి? భగవంతుడితో చెప్పుకోవాలి. భగవంతుడితో సమానమైన వాళ్ళు అమ్మ వీళ్ళకి చెప్పుకుంటే భగవంతుడితోటే అన్న ఆప్యాయత, అన్న నమ్మకం నీ కలిగిన వాళ్ళతోటి ఒక్కళ్ళతో చెప్పుకోవాలి. దొరికిన
వాళ్ళందరికీ కూడా మాకిట్టా అని చెప్తుంటే వాళ్ళకి చెప్పటం కాదది. నువ్వు తలుచుకుంటున్నావు. నీకొచ్చిన కర్మని పదే పదే తలుచుకుంటున్నావు అని అర్థం. పదిల మగు తాపంబు ప్రాణ సంకటాలు. తలుచుకొని నువ్వు పతనమైపోతావు. నువ్వు తలుచుకోబాకు. వదిలిపెట్టు. నీ పని నువ్వు చెయ్యి. అది నీ దగ్గరకొచ్చినా సరే దాన్ని గమనించకు, విలువివ్వకు, గౌరవం ఇవ్వకు. అప్పుడు ఆ కర్మ దానంతట అదే వెళ్ళిపోతది. అది వచ్చి నీ పాదాల దగ్గర పడతది. ఎప్పుడైతే నువ్వు పుష్పంగా మారి సింహంలాగా పరమాత్ముడి పాదాల దగ్గరికి పుష్పంగా నువ్వెప్పుడు మారుతావో నీకొచ్చిన కష్టాలు పుష్పంగా మారి అవి నీ కాళ్ళ కింద పడతాయి. చూసారా, భగవంతుణ్ణి మనం పట్టుకుంటే ఆ కర్మలు వచ్చి మన కాళ్ళు పట్టుకుంటాయి. అమ్మా, ఇంక నిన్ను నేను భరించలేను, నేను నిన్ను ఏడిపించలేను, నేను నిన్ను కష్టపెట్టలేను, ఇంక నా వల్ల కాదు, నువ్వు దేనికి చెల్లించట్లా పో అయితే అని చెప్పేసి మన నుంచి అవి పారిపోతాయి. దీన్ని సింహంలాగా బ్రతకటం అనుకుంటారు. అనుకో అను సింహంలాగా బ్రతకటం అంటే ఇది. భగవంతుడికి అన్నీ తెలుసు కదమ్మా. ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది తీసుకోవాలో అంతా పరమాత్ముడికే తెలుస్తుంది. ఎంత తప్పించినా సరే, ఎంత తాపత్రయపడినా ఫలితము మారదు, ఫలితము దక్కదు. ఆ టైం రావాల్సిందే. నువ్వు కొండంత పాపం చేసి నిమిషంలో నీ కోరిక తీరాలంటే ఎట్లా కుదురుతుంది? కానీ అదే టైంలో భగవంతుణ్ణి పట్టుకోవటం మాత్రం ఆపద్దు. నువ్వు కొండంత దానికి కొండ కరుగుతుంది అని ఊర కూర్చుంటే అవదు. కొండ కరగటానికి సుత్తి దెబ్బలు పడాల్సిందే. కొండ ఒక శిల్పంలా రావాలంటే సుత్తి దెబ్బలు పడాల్సిందే. మనం చేసిన పాపాలు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన కర్మ ఫలితాలు మన దగ్గరకు వచ్చినప్పుడు అవి సుత్తి దెబ్బలుగా మన మీద పడుతూ ఉంటే, అమ్మయ్య ఈ దెబ్బను నేను ఓర్చుకుంటున్నాను, పరమాత్ముడికి దగ్గర అవుతాను, పరమాత్మ నాకు అనేక సుత్తి దెబ్బలు వస్తున్నాయి, నన్ను ఓర్పుగా ఒడ్డుకు చేర్చే బాధ్యత నీదేనయ్యా. ఆ రోజు అహంకరించాను, నాకు నేనే అనుకునే ప్రపంచంలో పడిపోయాను, నువ్వు నా దగ్గరికి రారా అని ఎన్నిసార్లు చెప్పినా నేను విన్నానా? నేను వయసులో ఉండి ఇంద్రియాలన్నీ బాహ్యంగా పంపించి అనుభవాలు, ఆరాటాలు, ఆనందాలు, సుఖాలు అని చెప్పి ఓపిక తగ్గిన తర్వాత ఉడికిపోయిన తర్వాత దేవుడాను అంటే నాకు ఇష్టం, ఈ కపటమైన భక్తి నేను ఎప్పుడూ తీసుకోను. నేను ఇచ్చిన ఇంద్రియాలన్నీ ఇంద్రియంలోడుగయ్యి నీ ఇష్టాను ప్రకారంగా ప్రదర్శించుకొని నీ ఉడికిపోయి మాత్రం నాకు ఎందుకు? ఇప్పుడు నువ్వు భక్తుడిగా మారితే మాత్రం నాకు ఎందుకు? నీకు చెప్పినప్పుడల్లా నువ్వు నన్ను తరిచావా? నీ ఇచ్ఛానుసారంగా నీ బుద్ధితో ఏది చెప్తే అదే అన్నావు. అదే బుద్ధిని నమ్ముకో, అదే పాతాళానికి పడిపో. నీ కపటమైన భక్తి నాకు అక్కర్లేదు, ఇటువంటి భక్తులు నాకు అక్కర్లేదు. పడు, నీ కష్టాన్ని నువ్వు పడు. ఇక నేను నేర్చుకుని నెక్స్ట్ జన్మ కన్నా మంచి బుద్ధితో చెయ్యి అని భగవంతుడు కూడా వదిలేస్తాడు. సత్యం ఎప్పుడు తను తాను ప్రకటించుకోదు, కానీ అబద్ధం మాత్రం ముసుగు వేసుకొని నేను మంచి అని చెప్పుకుంటూనే ఉంటది. మన ఇప్పుడు కాలంలో, ఈ కలియుగంలో నేనే గొప్ప, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, నన్ను నమ్మండి, నేను చెప్పేదే సత్యం, నేను చేసేదే పూజ, నేను చేసేదే కావ్యం, నేను చెప్పేదే నీతి అని చెప్పి ముసుకేసుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? కానీ సత్యం ఎప్పుడు కూడా నేను గొప్ప, నాది నమ్మండి అని ఎప్పుడు చెప్పుకోదు. సత్యం ఎప్పుడు సింహం లాంటిది. ఒక్కసారి గర్జించిందంటే సమస్త జంతువులు కూడా పడిపోవాల్సిందే. అలాగే సత్యం ఎప్పుడు గుమ్మటంగా ఉంటుంది, అవసరమైనప్పుడు లాక్కుంటుంది, తనే ప్రబలుతోంది అని చెప్తున్నాడు కృష్ణుడు. సత్యం అనేది ఎప్పుడు కూడా సింహంలాగా ఉంటుంది అర్జున, దానికి మనం ఎప్పుడూ కూడా శిరస్సు వంచాల్సిందే అని చెప్తున్నాడు. చూడండి, ఒకరి మౌనం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా సరే మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, అది మనకి చాతకానితనంగా, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదురా, వీళ్ళు పిచ్చోళ్ళరా అనుకుంటారు. కానీ ఆ మౌనం చాతకాంది కాదు. కర్మని కూడబెట్టుకోవటం ఇష్టం లేక, బురదలో రాయి వేయటం ఇష్టం లేక, ఎందుకు ఈ రాళ్ళను కూడా వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ సమయాన్ని కూడా భగవంతుడికి అర్పిస్తూ పిచ్చోళ్ళు ఏదో కూసుకుంటున్నారు, అది కూడా మనం సమాధానం చెప్పాలా అని మౌనంగా ఉంటారు. అటువంటి మనుషుల్ని అర్థం చేసుకోవాలంటే మీకొక ఔదార్యము, గొప్ప తెలివితేటలు ఉండాలి. మీ ఉద్దేశం సరి అయినదైతే, మీ లక్ష్యం మంచిదైతే ఖచ్చితంగా భగవంతుడు నీకు తోడు ఉంటాడు, ఖచ్చితంగా అన్నాడు. నేను 10 మందికి భగవంతుడి గురించి తెలియపరచాలి, అందరినీ భగవంతుడి వైపుకు తిప్పాలి, భగవంతుడే శాశ్వతుడు అని చెప్పాలి, ఈ కష్టాల నుంచి బయటపడండిరా, ఇవన్నీ కర్మ యొక్క ఫలితాలురా, నీకేది వచ్చినా, మనకి ఏ కష్టం వచ్చినా సరే అది భగవంతుడు పెట్టేది కాదు, అది మనం చేసేదే అని ఎప్పుడైతే జీవుడు అనుకుంటాడో, భగవంతుడి సత్సంకల్పంతో వీళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీద నడిపించాలని, భగవంతుడికి దగ్గరికి చేర్చాలని, భగవంతుడిని తోడు చెయ్యాలి
చెయ్యాలని, ఈ కష్టాల నుంచి బయట పడేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. వాళ్ళ సంకల్పం గొప్పది, వాళ్ళ ఆలోచన గొప్పది, వాళ్ళ యొక్క క్రియలు గొప్పవి అని, వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అందరం ఒక వాళ్ళమే, అందరి కష్టాలు ఒకలాంటివే, ఈ కష్టాలను తప్పించుకోవాలంటే ఇదిగో భగవంతుని ఇలాగా శరణు పొందాలి అని ఒకే మార్గంలో నడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు దుఃఖం నుంచి బయటపడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక కొత్త వస్తువుని ఇవ్వటానికి తాపత్రయ తాపత్రయ పెడుతూ ఉన్నా కూడా కృష్ణుడు చెప్తున్నాడు, మన చేతుల్లో ఉన్న పాత వస్తువు తీసేసి ఏదో ఒక వస్తువుని ఇవ్వటానికి పడుతున్నాడు అని అర్థం. అంటే ఏంటంటే, మనం ఒకళ్ళని ప్రేమించామండి. మనం బాగా ప్రేమించాం. వాళ్ళు మనల్ని వదిలేశారు. అయ్యో! ఏంటి వీళ్ళు నన్ను ఇట్లా వదిలేశారు అని అని అనుకునే కంటే, భగవంతుడు చెప్తున్నాడు, ఈ పాత వస్తువు నీకు కష్టం కలిగించబోతుంది. వాళ్ళని వదిలేసి నీకేదో నీ చేతిలో ఇంకొక కొత్త వస్తువుని పడుతున్నాడు అని. ఇప్పుడు చూడండి, మనల్నే చూసుకుందాము. మనం ఇప్పుడు సంసారం అనే జీవితంలో మన బంధాలు, బాంధవ్యాలు, మన అమ్మో! నా వాళ్ళు, నా పెళ్ళాం, నా పిల్లలు, నా భర్త, నా బంధువులు, నా 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 అనుకుని వీళ్ళందరి పాత వస్తువులు. మనం ఎంత ప్రేమించిన వాళ్ళని మనల్ని తప్పులే పడుతున్నాడు. ఇప్పుడు మనకు కొత్త వస్తువు దొరికింది. వాడే పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు. వీడు ఒక కొత్త వస్తువు. అయన్నీ దూరం అయిపోతున్నాయి అంటే నువ్వేమనుకోవాలి? నాకేదో కొత్త వస్తువు పెట్టబోతున్నాడు భగవంతుడు అని వేచి చూడాలి. ఆ కొత్త వస్తువే భగవంతుడైన నేనే కృష్ణ పరమాత్ముని, నా యొక్క వస్తువుని, నేనే ఒక వస్తువుని అనుకొని నన్ను మీరు ఎలాగైతే వాడుకుంటారో నేనంత ఆశీర్వచనాన్ని ఇస్తాను. మనదైనా ఒకటి కోల్పోతున్నాము అని అంటే మన దగ్గరికి ఇంకోటి రాబోతుంది అని చెప్పి మనం చక్కగా అర్థం చేసుకోవాలి. పోయిన దాని గురించి దుఃఖించామంటే అది మళ్ళీ వచ్చి తిరగబడతాయి. వద్దనే వద్దు. పోయింది పోయినియండి, వచ్చేది రానియండి. ఈ వచ్చేదాని గురించి ఆలోచించండి. అమ్మో! ఇది నా చేతికొచ్చింది, ఇది మంచిదేనా, ఇది చెడ్డదా అనుకొని ఆలోచించి దాన్నైనా స్వీకరించండి అని భగవంతుడు యుక్తిని అనే దాన్ని మనకి ఇచ్చాడు. అది ఆలోచించుకొని చెయ్యాలే తప్ప ఇచ్చానుసారంగా వచ్చిన వాటిని కూడా నమ్మకూడదు. నువ్వు దాన్ని దుఃఖాన్ని వేసేయి. భగవంతుని చేతిస్తాను అదే కొత్త వస్తువుగా పూర్తిగా చెప్తున్నాడు. దానికో బంధాలైనా మనలో కానీ విలువ బంధాలు మన ఎందుకు దూరం అవుతాయి? భగవంతుడు వైపు ఏడుస్తే ఎలాగా? నీకు వద్దా అని పోతుందిరా, అని చెప్పని ఉంటాడు. మనకి ఇచ్చాడు కొని ఎంత మనను ఎందుకు తాపత్రపడాలి, ఎందుకు బాధపడాలి? కావాలనుకోవాలి, అనుకోవద్దు, చేసుకోవద్దు అయిపోయి అని చెప్పాడు. నీ చెప్పాలి, నేను వేస్తాను అని మనం అనుకోకూడదు. నేను పూజ చేస్తా, హోమం చేస్తా, నేను చేస్తా అని చెప్పి అబ్బా ఏందమ్మని కష్టం వచ్చిన దాన్ని అడిగే తప్ప ఇది చూపించాలి. నా డబ్బు ఆశిస్తుందయ్యా బాబు, అందుకే మనకి భగవంతుని పట్టుకుంది. భగవంతుడు కాదా అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏమైతే మన చేతిలో వచ్చిందో అనుభవించాలి, చెప్పాడు. నీలో లేదురా విడిపో బంధాలు భగవంతుడి మన దగ్గర బంధాల కోసం ఏడవద్దు, ఏడవద్దు, పోయిన సంపదన కోసం ఏడవద్దు. అది నీ దగ్గర నా దగ్గరికి కష్టం ఉన్నప్పుడు నేను గుర్తాను, ఇవన్నీ నీకు దూరం చేస్తాను. నువ్వంటే నువ్వు దగ్గరికి కాబట్టి మంచి మురికి సుగంధాన్ని పీల్చుకుంటారు. ఇప్పుడు ప్రాణాలు చేస్తారు. ఎంతవరకు ఎప్పుడైతే ఉంటామో తామర పువ్వు నుంచి లక్ష్మి
ఎలాగైతుందో ఈ బురదలో దొరుకుతుంది. ఆ కుడుని పట్టుకొని లక్ష్మి కటాక్షం దొరుకుతుంది అంటున్నాడు. మన పరీక్షించాడు. ఆ పరీక్షలో అంటే ఈ బురద అనేది భగవంతుడు పడకూడదు. ఈ బురదలో మాణిక్యాలు ఉంటాయి కదా మనం తెలుసుకోవాలి, వెతకాలి. అదే దేవుడి యొక్క తోడు, అదే నామపుష్పం, అదే భగవంతుడి యొక్క నివాస స్థానం అని తెలుసుకొని ఆ బురదను ఈ వదిలించుకుంటూ ఈ బంధాలు అనే వాటిని వదులుకుంటూ తామర బొట్టులాగా ఉంటూ ఏది ఉన్న దాంతో తృప్తిగా భక్తుడిని పట్టుకోవాలి. ఉంది చూడండి, బుద్ధుడు మహావీరుడు రాజ్యాలు ఉన్నాయి వాళ్ళకి, దాంట్లోనే సుఖం ఉంది అని అనుకుంటే మరి బుద్ధుడు వీర ఆయన పేరేంటండి, మహావీరుడు అంటారు కదా, ఆ మహావీరుడు వీళ్ళంతా ఎందుకు మరి అన్ని రాజ్యాలు భోగాలు వదిలేసి పరమాత్ముడి కోసం ముక్కు మూసుకొని ఒక చెట్టు కింద ధ్యానం చేసి తరించారు. మరి అవే శాశ్వతము, అవే అయితే బుద్ధుడు మహావీరుడు అక్కడే ఉండిపోతారు కదా, ఎందుకు మనలాగా పుట్టి దైవత్వాన్ని పొందారు? అవన్నీ క్షణికాలని వాడు తెలుసుకున్నారు. కాబట్టి మీకు చాతనైతే నీకు మనసుకు నచ్చిన వాళ్ళు దొరికితే కలిసి ప్రయాణం చెయ్యి. లేదంటావా సింహంలాగా నువ్వొక్కడివే ప్రయాణం చెయ్యి. ఆ సింహంలాగా సింహం అన్నీ తినదండి, ఎప్పుడు పడితే అప్పుడు తినదు. ఆకలవ్వాలి, ఆకలైనప్పుడు వేటాడుద్ది. ఆ వేటాడేది కూడా నియమనిష్టలతో వేటాడుతుంది అని చెప్తున్నాడు. అలాగే నువ్వు సింహంలాగా భగవంతుణ్ణి చేరాలి అని అనుకుంటే సన్మార్గంలో నడిచి భగవంతుని చేరుకునే, సింహాన్ని అందరిని చంపుకుపోతానంటే ఎప్పుడొకప్పుడు వలేసి నిన్ను చంపుతారు. కాబట్టి ధర్మము, న్యాయము, పద్ధతిగా కర్మలు అంటుకొనివిగా నువ్వు పనులు చేసి సింహంలా బతుకు అని చెప్తున్నాడు. వాళ్ళు మన జీవితంలోకి వచ్చి ఏమి నేర్పారు? ఒక బంధం ఉంది, ఆ బంధం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారే అనుకోండి, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారని ఏడవద్దు. వాళ్ళు మన బంధంలోకి వచ్చి మనకి ఏం నేర్పారు, ఎలా మాట్లాడాలి. వీళ్ళు ఇంత ప్రేమిస్తే వాళ్ళు అన్ని తీసుకొని అన్ని విని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కాబట్టి నేను నేర్చుకున్నాను. దుష్టులైన వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి మనం అన్ని చెప్పుకోకూడదు అనేది మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నది పట్టండి. ఆ వచ్చిన వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళే అనుకో, వాళ్ళలో చెడు గ్రహించద్దు. అబ్బాయి ఎంత బాగా పూజ చేసేవాళ్ళు, ఎంత మంచిగా గొళ్ళకెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎంత చక్కగా దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎంత సేవ చేసేవాళ్ళు, వాళ్ళు దుర్మార్గులైతే అది వాళ్ళ కర్మ. వాళ్ళలో ఉన్న మంచిని మనం గ్రహించి ఆ మంచినే మనం తీసుకోవాలి. నాకు నేర్పిన పాఠాలు ఇవి, నన్ను ధైర్యంగా బతకమని ధైర్యాన్ని నేర్పారు. ఇప్పుడు పోతే పోయారులేండి, ఒకప్పుడు వాళ్ళు నాతో ఉన్నప్పుడు ఎంత చక్కగా చెప్పేవారండి, ఎంత ధైర్యాన్ని నూరిపోసేవాళ్ళండి, ఎలా ఎదుర్కోవాలో చెప్పేవాళ్ళండి అని చెప్తూ ఉంటారే, అవి మాత్రమే పట్టుకో. వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోని ఏమిటిటా అని కృష్ణుడు చెప్తున్నాడు. వెళ్ళిపోయే వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చద్దు. ఈ కన్నీళ్లు ఏం నేర్పుతున్నాయి అది తెలుసుకో అనేదే ఆలోచించాలి. జీవితాన్ని, మనిషి యవ్వనాన్ని ప్రపంచానికి అన్ని భోగాలకి సుఖాలకి గనక పంపించినట్టయితే ఈ ముసుగు వేసుకున్న ముసలితనంలో వచ్చే భక్తి నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. తక్షణం ఇప్పుడు నువ్వేం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అందరినీ నమ్ముకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని భగవంతుడు ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమి తట్టుకోవాలో చెప్తున్నాడు, తట్టుకున్న దాన్ని భగవంతుడికి ఎలా అర్పించాలో చెప్తున్నాడు. ఈ పాయింట్స్ మీకు అర్థమైనవి అనుకుంటాను. హరి ఓం.